ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు షర్ట్ కటింగ్ చూపిస్తా చూడండి. ఈ షర్ట్ పొడవు వచ్చేసి 25. మీరు మొదట పట్టీ కోసం బటన్స్ పట్టీ కోసం 1.5 ఇంచ్ లైన్ డ్రా చేసుకోండి పక్కన. తర్వాత 25 పొడవు వచ్చేసి 25 ప్లస్ కింద ఖర్చు పైన ఖర్చు మొత్తం 26 దగ్గర లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? దీని షోల్డర్ వచ్చేసి 17 అంటే 1.30 సంక డౌన్ పెట్టుకోండి. 36 వచ్చేసి చెస్ట్ అనమాట. అంటే 4 9 36 కదా, 1 ఇంచ్ తీసేసి 8 సంక డౌన్. షోల్డర్ డౌన్ వచ్చేసి 1.35. 17 షోల్డర్ కాబట్టి 1.35 పెట్టుకోండి. లూజ్ వచ్చేసి 10.5. ఓకేనా? ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి మొత్తం. ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టుకోండి కాలర్ కోసం, కాలర్ డౌన్. అక్కడ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టేసేయండి. లోపలికి పెట్టేసి కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ తీసుకొని క్రాస్ మామూలుగా లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? అలా చేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ మీకు కొలతలు చెప్తా చూడండి. 36 చెస్ట్, 4 9 36. 1 ఇంచ్ తీసేసి 8 పెట్టేసేయండి సంక. షోల్డర్ వచ్చేసి 17. 17లో 10వ భాగం 1.7, 1.30 పెట్టేయండి. ఏది షోల్డర్ డౌన్. ఓకేనా? అక్కడ కాలర్ వచ్చేసి 15 అంటే 2.30 పెట్టండి. ఓకేనా? ఇవన్నమాట ఫ్రంట్ పార్ట్ కొలతలు. మనం చెస్ట్ని బట్టి సంక కొలత పెట్టుకోవాలి, షోల్డర్ని బట్టి షోల్డర్ డౌన్ పెట్టుకోవాలి, కాలర్ని బట్టి అక్కడ కాలర్ కొలత పెట్టుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఆ క్లాత్లో ఫోల్డింగ్ ఓపెన్ ఉన్నది ఆ సైడ్ ఉండాలి, ఓపెన్ లేని మడత ఉన్నది మన సైడ్ ఉండాలి. మన సైడ్ ఉంచుకొని ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసేయండి. ఫ్రంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసేయండి. అప్పుడు బ్యాక్ లూజ్ లేకుండా మనం ఐరన్ చేసినా కానీ ఒక పట్టీ మీద ఒక పట్టీ ఎక్కుతుంది, కరెక్ట్గా ముడతలు లేకుండా ఉంటుంది అనమాట. ఐరన్ చేసినా కానీ మనం వేసుకున్న బ్యాక్ ఎటువంటి ముడతలు లేకుండా ఉంటుంది అనమాట. అందువల్ల హాఫ్ ఇంచ్ తగ్గించేసేయండి. ఇక్కడ 1.30 తగ్గించేసా, ఏది బ్యాక్ పార్ట్ పైన. ఓకేనా? ఫ్రంట్ మామూలుగా రౌండ్ లోపలికి తీసాం కదా, బ్యాక్ ఆ విధంగా తీయొద్దు, తేలిపోయినట్టుగా తీయండి. లోపలికి తీసారనుకోండి బ్యాక్ లాగేసిద్ది అనమాట, బాగుండదు. ఓకేనా? ఆ విధంగా తేలిపోయినట్లుగా తీయండి. ఇప్పుడు బ్యాక్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు వచ్చేసి 23.5. 23.5 అంటే ఒక 2 ఇంచులు మనం కప్స్ పెడతాం కదా, కప్స్ కోసం వదిలేసి 21.5 ప్లస్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు, పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు, 22.5 పెట్టుకోండి. మనం సంక 8 పెట్టాం కాబట్టి దీనికి 8.5 పెట్టుకోండి. ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం 8.5 పెట్టుకున్న తర్వాత కింద 6 ఇంచులు పెట్టుకోండి. 8.5లో సగం వచ్చేసి 4.5 కాబట్టి 4.5 సంక డౌన్ పెట్టుకోండి. ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకోండి. ఓకేనా? హ్యాండ్ కొలత ఒకసారి చెప్తా వినండి. ఇప్పుడు మనం సంక వచ్చేసి 8 పెట్టుకున్నాం. 8 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 8.5 పెట్టుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే ఖర్చుల కోసం. 8.5 పెట్టాం కాబట్టి సంక డౌన్ 4.5 పెట్టుకోండి. ఓకేనా? ఆ విధంగా పెట్టుకొని హ్యాండ్ కట్ చేసుకోండి. తర్వాత మనం కింద కప్స్ కోసం బెల్ట్ పెడతాం కదా, అక్కడ వచ్చేసి బ్యాక్ వైపు పెట్టాలి. బ్యాక్ వైపు పెట్టి అలా మడిచి 5 పెట్టుకోండి. ఓకేనా? ఇది చూడకుండా తీసాను నేను.
హ్యాండ్ పూర్తి కనపడట్లేదు, అందుకని మీకు కొలతలు డీటెయిల్స్గా చెప్తున్నా. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనం సంక డౌన్ 1.30 పెట్టాం కదా, 1.30 ప్లస్ 1.5 ఖర్చుల కోసం 3.30 వచ్చింది. 3.30 తర్వాత ఇక్కడ గుంట కోసం కాలర్ కోసం తీసుకోండి. అప్పుడు మొత్తం 5.5 సరిపోతుంది అనమాట. ఈ షర్టుకు షాల్ట్ వచ్చేసి 5.5 సరిపోతుంది. అదే పొట్ట ఎక్కువగా ఉందనుకో అండి, కొంచెం గుంట ఎక్కువ తీసుకోవాలి. షోల్డర్ కూడా కొంచెం పెంచుకోవాలి. షోల్డర్ పెంచుకొని గుంట ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ క్లాత్ అనేది ముందుకు వచ్చింది అనమాట. ముందుకు వచ్చేసి పొట్ట ఎక్కువగా ఉన్న షర్టు పైకి లేవకుండా ఉంటుందన్నమాట ముందు. అందువల్ల కొంచెం పొట్ట ఎక్కువగా ఉంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని షోల్డర్ గుంట కూడా ఎక్కువ తీసుకుంటే సరిపోద్ది. దీనికైతే మామూలుగా 1.30 గుంట సరిపోతుంది, 5.5 షోల్డర్ సరిపోతుంది ఈ షర్ట్కి. ఓకేనా. మీరు షోల్డర్ కట్ చేసుకున్న తర్వాత షర్టు ఫ్రంట్ క్లాత్ కింద బ్యాక్ క్లాత్ పెట్టేయండి. దానిపైన ఫ్రంట్ క్లాత్ పెట్టండి. పెట్టిన తర్వాత ఈ షోల్డర్ కింద పెట్టి కరెక్ట్గా సరిపోయిందో సరిపోలేదో ఒకసారి చూడండి. అప్పుడు కరెక్ట్గా మనకు సరిపోయిందనుకో ఇంకా ఓకే, ఇంకా ఆ విధంగా మనం కుట్టేసుకోవచ్చు. లేదు కొంచెం అటు ఇటు ఏదన్నా తేడా ఉంటే మీరు అప్పుడే కట్ చేసుకోండి. కొన్ని అంటే ప్రతి షర్ట్కి కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ కాదు, కొంచెం చేంజ్ అవుతుంటుంది. షోల్డర్ కరెక్ట్గా ఉంటే ఫిట్టింగ్ షర్ట్ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. కాలర్ అది కరెక్ట్గా లేదనుకో షర్ట్ అంతా చెడిపోతుంది అనమాట. మెయిన్ షోల్డర్. దీనికి ఇలా వేసుకోండి, ఇలా బ్యాక్ పార్ట్ కింద పెట్టేయండి. షోల్డర్ ఫ్రంట్ పార్ట్ పైన పెట్టండి. ఈ ఖర్చు పెట్టి చూడండి, అక్కడ పైన గుంట దగ్గర మనకి ముడత రాకుండా కరెక్ట్గా సరిపోయింది అనుకోండి, ఇంకా ఇబ్బంది లేదు. మనకి కరెక్ట్గా షర్ట్ కుట్టిన తర్వాత కాలర్ తగిలించిన తర్వాత కూడా ఏ ముడత లేకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడుకైనా అక్కడికైనా పైన ఇంకా